హే వాట్సాప్ సన్ రైజర్స్ ఫ్యాన్స్, ఏంది అంత డిసప్పాయింటెడ్ ఉన్నారు ఎందుకు? అరే మ్యాచ్ ఓడిపోతే అంతేనా? గెలిస్తేమో ఎగురుతాము, ఓడిపోతే ఇంతేనా? అరే మన టీం మస్త్ ఆడింది అయ్యా. ఫస్ట్ అది తెలుసుకోండి. 10 overs 130 జస్ట్ అట్లా వికెట్స్ ఇచ్చుకుంటూ పోతురు. ఆ ప్రెషర్ కి అట్లా ఆడిరు కానీ ఎంత బాగా ఆడిరు తెలుసా? 6 overs 70, 11 overs 136. మనం 5 wickets పడ్డా బయట ఇంకా టెన్షన్ పడుతున్నారు జనాలు. ఎందుకు తెలుసా? రెడ్డి ఇంకా సలీల్ మళ్ళీ తలిగిస్తున్నారు. అందరికి మళ్ళీ భయం అయింది. 60 balls 103 runs ఏమో ఉండే. కొంచెం వికెట్స్ ఆపుంటే ఈజీ విన్ ఉంటుండే మనకి. ఈజీ అంటే ఈజీ విన్ ఉంటుండే. బట్ మీ అందరికి ఒకటి చెప్తా, ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకొందరు ఫ్యాన్స్ ఏమో డూ ఆర్ డై మ్యాచ్ ఇట్లా ఆడుతారు ఏందని అన్నారు. మీ అందరికి ఒకటే ఆన్సర్ ఇస్తా, మన SRH మన గురించి చాలా చేసింది. ఇమాజిన్ లాస్ట్ 4 matches తీసుకోండి, అన్ని ఆల్మోస్ట్ డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే క్వాలిఫైర్ లకు రావాలంటే పక్కా డూ ఆర్ డై మ్యాచెస్ ఆడాల్సిందే. 4 matches పంజాబ్, CSK, GT, RCB 4 స్ట్రాంగ్ టీమ్స్. అంతో ఇంత CSK డౌన్ టీమ్, బట్ చెన్నైలో ఆడుతారు, అది కూడా స్ట్రాంగ్ టీమ్. ఎక్సెప్ట్ GT లైన్ గా విన్ అవుతూ వచ్చిర్రు. మరి అప్పుడు అంత పొంగిపోయి ఫుల్ హ్యాపీ పడ్డప్పుడు మరి ఇప్పుడు ఎందుకు హ్యాపీ ఉండట్లేదు? మనం విన్ అయినా లూజ్ అయినా సపోర్ట్ చేయాలి, బాధపడొద్దు. ఇది గేమ్, ఎవరన్నా విన్ అవుతారు, ఎవరన్నా లూజ్ అవుతారు. బట్ మన టీం మన కోసం చాలా చేసింది. అండ్ నీకు కావాల్సిన నీ అపోనెంట్ మీద హైయెస్ట్ స్కోర్ కొట్టింది ఈ సీజన్ కి 255. అది మాత్రం ఓడిపోయి ఉంటే ఇంకెంత బాధేస్తుండే. అక్కడ ఇచ్చిర్రు, పంజాబ్ తో విన్ అయ్యారు, CSK ని చెన్నైలో కొట్టిర్రు, అది కూడా స్లో పిచ్ మీద కొట్టిర్రు. ఇన్ని చేసిన SRH కి ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏముంది? మా అంటే ఇంకొక మ్యాచ్ ఆడలేదు, అది కూడా ఫైనల్స్ ఆడలేదే. నీకు సీజన్ కి కావాలని రికార్డ్స్ ఉన్నాయి, దానికోసం సపరేట్ వీడియో రేపు చేస్తా. జస్ట్ ఫీల్ హ్యాపీ బ్రో. ఎన్ని మ్యాచ్లు గెలిపి మా అంటే లాస్ట్ 4 days ఆఫ్ IPL ఆడట్లేదు, ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఆడిరు. ఇంకేం కావాలి బ్రో? ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన SRH కి హ్యాపీ ఫీల్ అవును బ్రో. ఏదైనా హ్యాపీ ఫీల్ అవును. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఒకటే ఒక నెగిటివ్ ఇవాళ ఓడిపోయింది అంతే. ఇన్ని పాజిటివ్స్ తోని మన లీడ్ వరకు వచ్చిర్రు. ఆ పాజిటివ్ తీసుకో. ఎవరన్నా వచ్చి కమెంట్స్ చేస్తే వదిలే, వాళ్ళు మన మీద ఎఫర్ట్ పెట్టి కమెంట్ చేయాలని వచ్చి మరి కమెంట్ చేస్తారు. అలా టైం వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఎఫర్ట్ అది అంతే. సింపుల్. చేసుకోని ఒక 2-3 days ఎంజాయ్ చేస్తారేమో, దాని తర్వాత అందరు నార్మల్ లైఫే కదా. హ్యాపీగా నవ్వుతూ ఉండండి బ్రో. మన SRH బ్రో అంతే. గో ఆరెంజ్ ఆర్మీ, జై SRH. బాయ్.